మరోసారి దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. హల్లెలూయా. ప్రియులారా, మనం కొద్ది నిమిషాల్లో మనం క్రొత్త సంవత్సరంలోనికి వెళ్ళబోతున్నాం. అయితే క్రొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందుగా ఇంకా మనలో పాత అనుభవాలు, దేవునికి అయిష్టమైన ఏమైనా కార్యాలు మనలో ఉంటే అవి సరిచేసుకునేటువంటి సందేశాన్ని ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. ప్రభు స్వరాన్ని కొంత సమయం మనం విందాం. మనం పరిశుద్ధపరుచుకుంటూ క్రొత్త సంవత్సరంలోకి నూతన హృదయంతో, నూతన స్వభావాలతో మనం క్రొత్త సంవత్సరంలోకి అడుగు పెడదామండి. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి యెషయా గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. అతడు ఇలాగూ చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకొని నా దేవుని కూడా విసిగింతురా. కాబట్టి చాలండి. ఇటు చూడండి, అందరూ నా వైపు ఇప్పుడు చూడండి. మనుషులను విసిగించుట చాలదనుకొని దేవుని కూడా మీరు విసిగిస్తారా అని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. ఆమేన్. ఈ సంవత్సరంలో మరి ఎన్నిసార్లు మనం దేవుని విసిగించామో ఒకసారి ఏమండి, ఆయన మనల నుంచి ఎన్నిసార్లు విసిగిపోయాడో, ఏం చేస్తే విసిగిపోయాడో కూడా చెప్తాను. హల్లెలూయా. మరి అవి చెప్పబోతే మరి న్యాయం జరగదు. ఆమె చెప్పండి. ఏం చేశామో, ఎందుకు ఇసుకుపోయాడో కూడా మనం చూసి సరి చేసుకొని ఆయనకి ఇంకా విసిగించకుండా ఎప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ లాగా ఆయన సంతోషంగా ఉంచేద్దాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభుని సంతోషపరిచే జీవితం కొత్త సంవత్సరంలో జీవించాలంటే ఆయన ఈ పాత సంవత్సరంలో మనం దేవునికి ఇష్టమైన ఏ కార్యాలు చేసి మనం ప్రభుకి విసిగి ఏమైనా తీసుకొచ్చిన వారంగా ఉన్నామో ఒకసారి మనం బైబిల్లో తిలకించి చూద్దాం. ఆమేన్. జాగ్రత్తగా ప్రభు మాటలు ఆలకించండి. చాలామంది అండి మనుషులు విసిగించడమే కాకుండా మనుషులను విసిగించడం చాలదు అనుకొని దేవుణ్ణి కూడా విసిగిస్తున్నారా అంటూ ఉన్నాడు. బయట ఉన్న ఎవరైనా ఉంటే ప్రియులారా, అందరికీ స్వాగతం. లోపలికి రండి. బయట ఎవరు ఉండకండి ప్లీజ్. హల్లెలూయా. బ్రదర్స్ ఎవరు అటు వెళ్తున్నారు? దయచేసి లోపలికి వచ్చి కూర్చోండి. ఎవరు ఉండకండి ప్లీజ్. కొంచెంసేపు దేవుని సన్నిధిలో మెసేజ్ నడిచే సమయంలో ఎవరు బయట తిరగకండి ప్లీజ్. అందరూ లోపలికి రండి. హల్లెలూయా. అందరూ మెసేజ్ జాగ్రత్తగా వినాలి. అందరూ వినవలసిన ఈ సందేశం, మనం సరి చేసుకునే సందేశం, మనం క్రొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టాలి. ఈ సరి చేసుకునే మాటలు. ఓకే, చూడండి, ప్రభు దేని బట్టి ఆయన చెందుతున్నాడు, మనం ఏం చేయడం ద్వారా ఆయన విసుగు చెందుతున్నాడో మనం పరిశీలిస్తే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 24వ వచనంలో మనం చూస్తాం. మీకు కీ పాయింట్గా, మూలవాక్యంగా మీకు ఇందాక రేపు చూపించాను. మనుషులు చాలదనుకునే దేవుని కూడా విసిగిస్తామా అని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ యెషయా గ్రంథం 43:24, నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు, నీ బలి పశువులు క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. సరే గదా, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాసపెట్టితివి. అదండి. ఏమండి, ఇక్కడ చూస్తున్నారా? మీ పాపముల చేతే నన్ను విసిగించారు, ఆయాస పెట్టారని ప్రభు అంటున్నాడు. ఆమె మన పాపములే ఆయన్ని విసిగించాయట, ఆయన్ని ఆయాస పెట్టాయి అని వాక్యం ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉంది. ఆమేన్. పైన అంటాడు, ఏమన్నాడు? నా నిమిత్తం సువాసనగా లవంగ చెక్కను నువ్వు రోకలిచ్చి కొనలేదు అంటున్నాడు. నీ బలి పశువుల కొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు సరిగదా అంటున్నాడు. ఆమేన్. అంటే ఆయన్ని తృప్తిపరిచేటువంటి, చెప్పండి,
ఆయన్ని తృప్తిపరిచేటువంటి అర్పణ మనం అర్పించక, మనము ఆయన్ని సంతోషపరచలేక ఆయన్ని విసిగించి ఆయన్ని బాధ పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఆమేన్. ప్రభు మన యందు తృప్తి చెందాడా ఈ సంవత్సరం? ప్రభు మన యందు తృప్తి చెందినటువంటి అర్పణ అర్పించామా? ఏంటి, ఏం అర్పణ కోరుతున్నాడు? నీ డబ్బా, నీ ధనమా అండి? నో నో నో. ఇది చూడండి ఒకసారి, ట్యాంక్ నిన్నట్టుంది, అది ఒకసారి బంద్ చేయండి. ఓకే, రైట్ రైట్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి, దేని బట్టి అండి ఆయన తృప్తి చెందేది? మన ధనమును బట్టి కాదు, నువ్విచ్చే కానుకను బట్టి కాదు. నువ్వే ఒక కానుకగా నీ హృదయం ప్రభుకి సమర్పిస్తేనే ఆయనకి తృప్తి, సంతోషం. హల్లెలూయా. అంటే నీ హృదయం దేవునికి అర్పించవలసినంతగా నువ్వు సరిగా అర్పించను. అందుకని ప్రభు అంటాడు, ఏం కావాలని కోరుకుంటున్నాడంటే బైబిల్లో ఉంది, నాకు అది కావాలి ఇది కావాలి. ప్రభు కోరట్లా, నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము. హల్లెలూయా. ఏం కోరుతున్నాడు ఆయన? నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము. హృదయాన్ని కోరుతున్నాడు అర్పణగా. నీ హృదయము దేవునికి ఒక అర్పణగా, ఒక కానుకగా దేవునికి అర్పించుదువుగాక. ఈ సంవత్సరంలో దేవునికి నీ హృదయాన్ని అర్పణగా ప్రభువుకి అర్పించలేదేమో, సమయాన్ని దేవునికి అర్పించలేదేమో ఇవ్వవలసినంతగా, అందును బట్టి ఆయన తృప్తి చెందలేదేమో. నీ అర్పణ ఎలా ఉంది? కయ్యూను అర్పణ, హేబేల్ అర్పణ. ఇటు చూడండి, ఏ అర్పణ? కయ్యూను అర్పణ, హేబేల్ అర్పణ దేవునికి తృప్తి చెందింది. ఆమేన్. హేబేల్ అర్పణ చేత తృప్తి చెందాడు, కానీ కయ్యూను అర్పణ చేత ఆయన తృప్తి చెందలేదు. మరి ఎలాంటి అర్పణ అర్పిస్తున్నావు మరి దేవుని సన్నిధిలో? ఎలాంటి కానుకిస్తున్నావు దేవునికి? నీ హృదయం ఏ విధంగా నువ్వు ప్రభుకి సమర్పిస్తున్నావు? ఏ విధంగా ప్రతిష్ఠిస్తున్నావు దేవునికి? హల్లెలూయా. ఏమండి, సరిగా అర్పించవలసినంతగా అర్పించకుండా, ఏమండి ప్రభు అంటాడు, మీరు పాపము చేయటి ద్వారా నేను విసిగి ఉన్నాను అంటున్నాడు ఆయన. ఆమేన్. ఏందండి పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇర్మియా గ్రంథము 6:8 అధ్యాయము మనం ఒకసారి చూడగలిగితే, 6 అధ్యాయం 8-11 వచనాలు. ఇర్మియా గ్రంథం 6 అధ్యాయము 8-11 వచనాలు. యెరూషలేమా, నేను నీ యొద్ద నుండి తొలగింపబడకుండునట్లు, నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండునట్లును శిక్షకు లోబడుము. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. శిక్షకు లోబడు. ఆజ్ఞాతిక్రమమే పాపము కదా. శిక్షకు లోబడు యెరూషలేమా అంటూ మాట్లాడుతూ, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ద్రాక్ష చెట్టు ఫలమును ఏరుకొనున్నట్లు మనుషులు ఏమీయూ మిగలకుండా ఇజ్రాయేలు శేషమును ఏరుదురు. ద్రాక్ష పండ్లను ఏరువాడు చిన్న తీగలను ఏరుటకై తన చేయి మరల వేయునట్లు నీ చేయి వేయుము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించారా? ఈ ఇర్మియా గ్రంథము 6 అధ్యాయంలో ఈ సందర్భంలో ఏమండి, దేవుడు మన యందు సంతోషించేటువంటి విధంగా మనము ఉండాలని, మరొక సందర్భంలో దేవుని వాక్యమందు వారు సంతోషము లేక, దేవుని వాక్యమందు వారు సంతోషం లేక దేవుని ఎడల వారు అవిధేయత చూపించున్నారు. మీరు విధేయులు కండి అని కూడా ప్రభు సందర్భంలో ఆ వాక్యాన్ని కూడా మనం చూడగలుగుతాం. హల్లెలూయా. కాబట్టి దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే, ఏమండి 10 అన్న అయ్యా 10 చదవండి. విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక. చూడండి, వినుటకు వారు తమ మనస్సును సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. అది వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై, వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరిస్తున్నారు. కావున నేను యెహోవా క్రోధంతో నిండి ఉన్నాను. చూసారా, ఆయన కోపముతో క్రోధముతో నిండి ఉన్నాడు. దానిని అణచుకొని చూడండి. కాబట్టి దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవునికి ఇవ్వాల్సినటువంటి యొక్క మన అర్పణ లేక మన మనస్సును, మన హృదయాన్ని సరిగా అర్పించినందువలన దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ యొక్క పాపమే దేవునికి ఏమండి చెప్పండి, విసుగు తెప్పించేదిగా మార్చబడుతూ ఉంది. ఆమేన్.
పాపమే దేవునికి విసుగును తీసుకొస్తుంది. దేవుని ఎడల మనం చూపిస్తున్న అవిధేయత, చెప్పండి, అవిధేయత, ఆజ్ఞ అతిక్రమమే పాపము కదా. అవిధేయత ప్రభువుకి విసుగును తీసుకొస్తుంది. దేవుని ఆజ్ఞను మనం గైకొనకు అవిధేయత చూపించడం వలన ఆయనకి విసుగును తీసుకొస్తుంది ప్రియులారా. నెక్స్ట్ నెంబర్ 2, రెండో పాయింట్, 95వ కీర్తన 10వ వచనం. 95వ కీర్తన 10వ వచనంలో రెండో విషయాన్ని మనం చూస్తాం. హృదయమందు తప్పిపోయి వారు నా మార్గములు తెలుసుకొనలేదు అని అంటాడు. చదవండి. 40 ఏండ్ల కాలము, అదిగో 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారి హృదయమును తప్పిపోవు ప్రజలు, అదిగో వారి హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకొంటిని. వారు నా మార్గము తెలుసుకొనలేదనుకొంటిని. కావున నేను కోపించి వీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని చూసారా ప్రమాణము చేసి తిని. ఎందుకు ఆయన విసిగిపోతున్నాడట? ఇక్కడ రాయబడి ఉంది, హృదయమందు, చెప్పండి, తప్పిపోవుట వలన, హృదయమందు తప్పిపోయే ప్రజలుగా ఉండటం వలన. ఏమండి, ఒకటేమో దేవునికి ఆయన మాట వెనుక ఆజ్ఞ అతిక్రమించి అవిధేయత చూపిస్తూ పాపం చేయడం ద్వారా ఆయన విసిగిపోతున్నాడు. రెండోది, హృదయమందు తప్పిపోయి ఆయన మార్గాలు మనం, చెప్పండి, తెలుసుకోకపోవటం వలన ఆయన, చెప్పండి, ఏం చెందుతున్నాడు? విసుగు చెందుతున్నాడు ఆయన మనల్ని బట్టి. ఆమేన్. ఇటు చూడండి, మీరు ఎన్నిసార్లు మరి హృదయమందు తప్పిపోయారు ఈ సంవత్సరం? ఎన్నిసార్లు తప్పిపోయారు ఈ సంవత్సరంలో? ఎన్నిసార్లు తప్పారు దేవుల్లో? ఎన్నిసార్లు విశ్వాసం విషయంలో తప్పిపోయారు? ఎన్నిసార్లు మీ మాటల విషయంలో, దేవుడికి ఇచ్చి మాటల విషయంలో తప్పిపోయారు? ఏమండి, దేవుని సన్నిధిలో మనందరం కూడా సరి చేసుకుందాము గాక. కొత్త సంవత్సరంలో మనం ప్రవేశించబోతున్నాం కాబట్టి ఇంకా దేవుని విసిగించే కార్యాలు మనలో అవిధేయతే కానీ, రెండోది ఏంది, ఇది హృదయమందు తప్పిపోయేటువంటి, ఏమంటే ఆ కార్యం మనలో ఉంటే ప్రభు ఇంకా మన యందు విసిగిపోతాడండి. కాబట్టి హృదయమందు మనం తప్పిపోయే వారంగా ఉండకుండా పూర్ణ హృదయంతో ప్రభుని ప్రేమించువారుగా, ఆయన ఆరాధించువారుగా మనం ఉందుముగాక. హల్లెలూయా. పిల్లారా గమనించండి, 40 ఏండ్లు వారి వల్ల విసిగిపోయాడట. 40 ఏండ్లు ఇజ్రాయెల్ ప్రజలు బట్టి ఆయన విసిగిపోయారు. ఎందుకు విసిగిపోయాడంటే వారు హృదయమందు తప్పిపోతూ ఉన్నారు. మార్గాలు, ఆయన మార్గాలు గ్రహింపక తెలియకుండానే ఉంటూ ఉన్నారు. అది నెంబర్ 3, మూడో విషయం చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు చూస్తే అక్కడ మరొక విషయం మనం చూస్తాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 13 నుంచి, మీ నైవేద్యములు వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించే ధూపార్పణము, దాని నికను తేకుడి. అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనయు జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను ఓర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు. చూసే, మీ అమావాస్యలు, ఉత్సవములు, నియామక కాలములు నాకు హేయములు, అవి నాకు బాధాకరములు. వాటిని సహింపలేక నేను విసిగి ఉన్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులను కప్పుకుందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. మీ చేతులు రక్తముతో నిండాయి. మిమ్మును కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి. మిమ్మును కడుక్కోండి, శుద్ధి చేసుకోండి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. గట్టిగా దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. ఏమండి, మన ఉత్సవాలు, ఏమండి, మన ఆచారాలు, ఈ లోక సంబంధమైన పండగలు, ఈ లోక సంబంధమైన ఆచారాలు, మర్యాదలు, ఏమండి, అమావాస్యలు అంటే ఏంది? ఈ లోక సంబంధమైన ఆచారాలు, పద్ధతులు అని అర్థం. ఆమేన్. చాలామంది ఇంకా ఈ లోక ఆచారాలు, ఇంకా ఈ లోక పద్ధతులు అనుసరించి జీవించే వారిని బట్టి ఆయన విసిగిపోతున్నాడు. మారరా మీరు? మారరు. ఎంత చెప్పినా మారరు. ఇంకా దిష్టులు చూసుకుంటున్నారు, ఎదుర్లు బొదుర్లు చూసుకుంటున్నారు. ఏమండి, రకరకాల ఆచారాలు ఇంకా చాలామంది చేస్తూ ఉంటున్నారు. అన్య సంబంధమైన ఆచారాలు ఇంకా పాటిస్తూ ఉంటున్నారు. ఇలా చేస్తూ ఉంటే ఆయనకి మనం విసిగించేవారమే కదండి. ఇంకా
మరి కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం, ఇంకా ఏమన్నా ఆచారాలు పాటిస్తున్నామా? ఇంకా లోక సంబంధమైన పద్ధతులు, అన్ని జనులు ఆచరించే విధానాలు, పద్ధతులు పాటిస్తుంటే ఏం చేయాలి? ఇప్పుడే? ఎప్పుడు? కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోయిన తర్వాతనా? కొత్త సంవత్సరంలోకి వెళ్ళకముందే ఇప్పుడే సమాధి అగునుగాక. హల్లెలూయా. ఇప్పుడే పాతి పెట్టేద్దుముగాక, విడిచిపెడదుముగాక, వాటిని అనుసరించక తొలగించుకుందుముగాక. రూపాంతర అనుభవంలోకి మనం చేర్చబడాలండి. అందుకనే రోమపత్రిక 12లో ఏమన్నాడు? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నాడా అండి? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తం ఏదో తెలుసుకొని మార్పు చెంది మారు మనసు పొందండి అని చెప్పి అంటాడు. మనసు మారి నూతన ఒకటి వల్ల రూపాంతరం పొందండి అంటాడు. అది మీరు రూపాంతరం పొందాలి. కొత్త సంవత్సరంలో రూపాంతరం, నూతన పరచబడాలి. కనుక లోక మర్యాదను అనుసరింపద్దు. వాటిని ఏం చేయాలి? ఇప్పుడే విడిచిపెట్టి సమాధి చేసేయాలి. ఆమేన్. విడిచిపెట్టేయాలి. కొత్త సంవత్సరం మనం ప్రవేశిస్తున్నాం. ఇంకా లోకాచారాలు, లోక పద్ధతులు, లోకాన్ని అనుసరించే అనుభవాలు ఉండకూడదండి. దేవునికి అవిధేయత, దేవునికి వ్యతిరేకమైన అవిధేయత కార్యాలుంటే వాటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. రెండోది ఏంటి? హృదయమందు తప్పిపోవు ప్రజగా మనం ఉండక దేవుని మార్గాలు పరిపూర్ణంగా తెలుసుకున్న వారంగా ఉంటూ ఆ ప్రభుని పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తూ మహిమపరిచేవారుగా ఉండాలి. తప్పిపోయే ప్రజగా మనం ఉంటే ఆయన విసిగించిన వారంగా మార్చబడుతున్నాం. రెండోది. మూడవది మనం చూస్తున్నాం కదా, ఈ లోక సంబంధమైన ఆచారాలు, పద్ధతులు ఏమండి, అవన్నీ ఇంకా పాటిస్తూ ఉంటే చెప్పండి ఎలాంటి వారం మనం? ఇంకా దేవుణ్ణి విసిగిస్తున్నటువంటి వారంగానే ఉంటామండి. కనుక అలా ఉండక మనం ఈ యొక్క పాత సంవత్సరంలోనే అవి ఏం చేద్దాం? విడిచిపెట్టేద్దుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నేను ముగించబోతున్నాను. 2 మాటలు చెప్పి ముగిస్తాను. మనం కొత్త సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం కనుక ప్రార్థనలో గడపాల. మరలా ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాటను మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం. యెహోవా వాక్కు ఇదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనుక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింపజేయునట్లు నేను నీ మీదికి నా చేతును చాచి ఉన్నాను. సంతాపపడి నేను విసిగి ఉన్నాను. విసిగి ఉన్నాను. దేశద్వారంలో చాలండి, విసిగి ఉన్నాను. ఎందుకని? నువ్వు నన్ను విసర్జించావు, నాలో నువ్వు అనేక సార్లు వెనుక తీసావు. ఇటు చూడండి, ఏం తీసావు? అనేక సార్లు వెనుక తీసిన వారుగా ఉంటున్నారండి. చాలాసార్లు అనేక సార్లు వెనుక తీసిన వారుగా ఉన్నారు కనుక చాలాసార్లు దేవుణ్ణి విసర్జించిన వారుగా, ఆయనను వెనుక తీసిన వారుగా, వెనకంది వేసిన వారుగా, దేవుణ్ణి ముందు పెట్టకుండా అనేక సార్లు వెనకేసిన వాళ్ళుగా ఉన్నారు. ఆమేన్. ఏమండి, ఈ సంవత్సరంలో అలానే ఉన్నారా మీరు? దేవుని సన్నిధిలో మనం సరి చేసుకోవాలండి. ఆయన్ని ముందు పెట్టకుండా ఆయన వెనకేస్తే, ఆయన వెంబడించడంలో వెనుక తీస్తే, ఏమండి, వెనుక తీయుట అనే పదం మనం పట్టుకుంటే, ఆ విషయాన్ని ధ్యానిస్తే, వెనుక తీయని విషయాలు, వెనుక తీయకూడని విషయాలు 7 రకాలు ఉన్నాయి. అబ్రహాము తన కుమారుని ఇచ్చే విషయంలో వెనుక తీయలేదు. హిజ్కియా రాజు దేవుని వెంబడించడం విషయంలో వెనుక తీయలేదు. యేసు ప్రభువారినే తండ్రి మనకివ్వటానికి వెనుక తీయలేదు. దేవునికి స్తోత్రం. ఈ విధంగా చెప్పాలంటే ఏమండి, కాబట్టి ఆయన సన్నిధిలో మనం వెనుక తీయకూడని విషయాలు ఉన్నాయి. విశ్వాసములో వెనుక తీస్తే దేవుని ఆత్మకు ఎంత మాత్రము సంతోషం ఉండదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఈ విధంగా దేవుని సన్నిధిలో మనం ఈ సంవత్సరంలో వెలుగు తీసిన అనుభవాలు ఏమైనా ఉన్నట్లయితే, వెనకబడిన అనుభవాలు ఉంటే, నీ ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిన అనుభవాలు ఉండటం వల్ల ఆయన చాలాసార్లు మనల్ని బట్టి విసిగిపోయి ఏడ్చాడు, వేదన పడ్డాడు. ఆయన మనల్ని బట్టి ఏడవకూడదు, విసుగు చెందకూడదు. ఆయన మనల్ని బట్టి సంతోషించాలి. ఆయన సంతోషించే జీవితం మనం జీవించాలి. ప్రియులారా, హల్లెలూయా. ఈ సంవత్సరంలో విసిగించావేమో, కొత్త సంవత్సరంలాగా
కాకుండా ఉందము గాక. 5వ విషయం చెప్పి ముగిస్తాను. 5వ విషయం చూడండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన హేయ క్రియలను బట్టి ఆయన విసుగు చెందువాడుగా ఉన్నాడు. హెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో మీరు ఆ మాటను చూస్తారు. హెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో మీరు ఆ మాటను చూస్తారు. రిఫరెన్స్ మీరే చెప్పాలి. అది యెరూషలేము చేసిన హేయ కృత్యములను దానికి తెలియజేసి నీవిలాగు ప్రకటింపుము. చదవండి 16 సేమ్ అలానే ఉంటుంది. ఆ వాక్యాన్ని కూడా మనం చదువుతూ మంచిదే. హేయ క్రియలు అన్నాడు, అది కూడా చదవండి బ్రదర్. నీ యవ్వన దినములను తలంచుకొనక ఎస్ కరెక్ట్. ఇది వీటన్నింటి చేత నీవు నన్ను విసిగించితివి గనుక నీవు చేసి ఉన్న హేయ క్రియలన్నింటికంటేను ఎక్కువైన కామకృత్యములను నీవు జరిగించకుండునట్లు నీ ప్రవర్తనను బట్టి నేను నీకు శిక్ష విధింతును. అది చూసారా, నీ యవన దినములను తలంచుకుని వీటన్నిటిని బట్టి నువ్వు నన్ను విసిగించావు. నీ హేయ క్రియలన్నిటిని బట్టి. ఏంటి హేయ క్రియలు అంటే ఇందాకలా మీరు చదివారే, అక్కడ ఉంటాయి అన్నమాట హేయ క్రియలు. ఆమె ఏంటి హేయ క్రియలు? ఏమండి, జగడగొండిగా, ఏమండి నాగరికత తెలియనటువంటి వారుగా, సమయానికి చెబితే సమయానికి రాని వారు, ప్రార్థన అంటే కళ్ళు మూసుకొని వాళ్ళు, ప్రార్థన అనగానే మోకాలు లేని వారుగా, ఏమండి ఇంకా దేవుని సన్నిధిలో ఏమండి రకరకాల 7 అనుభవాలు. నేను మొన్న ఇంచుకు శుద్ధీకరణ కోడికల్లో ఈ సందర్భంలో నుంచి 7 విషయాలు బోధించాను. ఆమెన్. 7 విషయాలు బోధించాను ఈ సందర్భంలో నుంచి. ఇజ్రాయేలు యొక్క హేయమైన 7 క్రియలు, 7 హేయమైన కార్యాలు, అవి మనలో ఉండకూడదని మనం నేర్చుకున్నాం. ప్రియులారా గమనించండి, ఇక్కడ విగ్రహారాధన, ఏమండి వ్యభిచారము, ఏమండి ఇంకా ఆ ప్రజలు చేసినటువంటి యొక్క దోషాన్ని బట్టి ఆయన విసిగిపోయి ఉన్నాడు. వారు నడిచిన నడవడి ప్రవర్తన బట్టి ఆయన విసిగిపోయి ఉన్నాడు. దేవుని సన్నిధిలో ప్రియులారా వారు నడిచిన తమ యొక్క క్రమము లేని అక్రమమైన జీవితం బట్టి ఆయన విసిగిపోయి ఉన్నాడు. మన జీవితాలు మార్చుకుందుము గాక. ఏవైతే మనలో ఉన్నాయో ఏమండి అవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలన్నీ మనం తొలగించుకుందుము గాక. ప్రియులారా ఆయన సన్నిధిలో ఒకసారి అందరం కూడా తీర్మానం చేసుకుందామా? ఒకసారి అందరూ మోకాళ్ళ మీదకి రండి. మనం కొత్త సంవత్సరంలో ప్రవేశించడానికి కొన్ని నిమిషాలు మాత్రమే ఉంది. ఆయన సన్నిధిలో ఒక క్షణం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నేను ఏ విషయంలో నేను విసిగించి ఉన్నానో ప్రభువా, నీ సన్నిధిలో నాయనా, నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను తండ్రి అని ప్రతి వారు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా అయ్యా నిన్ను విసిగించే జీవితం జీవించాను ప్రభు ఈ సంవత్సరంలో. ప్రభువా, ఆజ్ఞను అతిక్రమించి అవిధేయత చూపించి నాయన నిన్ను విసిగించి ఉన్నాను ప్రభువా. యేసయ్యా తండ్రి, స్తోత్రం. హల్లెలూయా ప్రభువా, స్తోత్రం. పాపముల చేత నేను విసిగించి ఉన్నానయ్యా. ఆజ్ఞను అతిక్రమించి అవిధేయత చూపించి విసిగించి ఉన్నాను. అనేక సార్లు నువ్వు మాట్లాడుచుండగా నేను విసిగించాను ప్రభువా. హృదయమందు తప్పిపోయి మార్గములో తెలుసుకోలేక విసిగించాను ప్రభువా, క్షమించండి అని చెప్పండి. ఈ లోక ఆచారాలు, ఈ లోక పద్ధతులు పాటించి ప్రభువా అనేక పర్యాయాలు నిన్ను విసిగించాను ప్రభువా అని చెప్తూ దేవుని సన్నిధిలో ఒప్పుకోండి, సరి చేసుకోండి. హల్లెలూయా. యేసయ్యా ప్రభువా అనేక సార్లు ఆయన అయ్యా నేను విసర్జించి అయ్యా వెనుక తీసి ఉన్నాను ప్రభువా. హేయ క్రియలు అనుసరించి అయ్యా వెనుక తీసి ఉన్నాను ప్రభువా, క్షమించండి నాయన అని చెప్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి లేచి నిలబడదాం.
అందరూ లేచి నిలబడదాం, అందరూ లేచి నిలబడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి వారు సరిచేసి క్షమించండి అయ్యా, క్షమించండి అయ్యా, క్షమించండి అయ్యా. నూతన పరుచుకుంటున్నానయ్యా, నూతన పరుచుకుంటున్నానయ్యా, పరిశుద్ధ పరుచుకుంటున్నానయ్యా, సరి చేసుకుంటున్నానయ్యా అని దేవుని సన్నిధిలో ప్రతి వారు దేవుని సన్నిధిలో యేసు రక్తు నిన్ను కడుగునుగాక, 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 కడుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Glory, 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 glory. Hallelujah, 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 hallelujah. Stotram, 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 stotram. Andaru, 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 andaru. Hallelujah, 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 hallelujah. ప్రభు మనల్ని కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టి ఉన్నాడు. ఆ గొప్ప దేవుని గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లిదా. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ యొక్క 2024లో ప్రభు మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు. గట్టిగా బిగ్గరగా బిగ్గరగా దేవా తండ్రి, ఈ 2024 మాకు ఆశీర్వాదకరంగా మారునుగాక. Glory, 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 glory. Hallelujah, 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 hallelujah. Sharaba karadala rabala bara 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 bara. Rikala raba shandara karadala bara 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 shabara bara 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 bara. Go, oh, ri, ra, 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 va, 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 va. నూతన పరచబడే స్వభావం, నూతన పరచబడే స్వభావాలు ఇస్తాడు. ఓ నూతన స్వభావాలు పొందుకుందాం. ఈ 2024లో గొప్ప కార్యాలు మనం చూద్దాం. రిబా కల్ల తర బల కర దల దర బల దర బర బర రి కల కర బర షందర కల దర బర దర బర 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 బర. హల్లెలూయా, 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 హల్లెలూయా. గట్టిగా 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 గట్టిగా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఓ రబల బర 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 బర. హల్లెలూయా, హల్లెలూయా. విజయం, 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 విజయం. ఈ సంవత్సరం నీ జీవితంలో గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. ఎందుకంటే నువ్వు ఆయన సన్నిధిలో పరిశుద్ధపరుచుకున్నావు. నూతన కార్యాలు, నూతన కార్యాలు, నూతన కార్యాలు నీ జీవితంలో చూడబోతున్నా. షక లక రబా ల రబా బా లక రదా ల రబా రికా ల దరా ల షంద ల దరా బాబా. హల్లెలూయా, 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 హల్లెలూయా. రికా ల గర బర 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 బర. లో రిషాందర గల దరా అందల దర బల షాదల దరవా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమ, 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 మహిమ. చందర కల కర బదర బల బగర బర బర బల బర 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 ఇవల బల 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 రికల బ చందర బ అందర్ 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 ఓ రికల బ శర బల బదర కల దర బర బర బ రివల బ శదర బదల బర బగల బదల బల బల బ రివల బ చందర బ కల దర బల బల అందర్ వేగరగ ఓ రికల శాల కర దల బర బల బల బదర బర బర బర. హల్లెలూయా, 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 హల్లెలూయా.
కొత్త వాగ్దానాలు నా దేవుడికి ఇస్తున్నాడు. ఓ రాషాలదరబా, మహిమను చూస్తున్నావు. నీ జీవితంలో చీకటి బ్రతుకులు మార్చబడ్డాయి. ఈ కొత్త సంవత్సరంలో వెలుగును చూస్తున్నావు, మహిమను చూస్తున్నావు. నీ యొక్క ఓ రబకరబ నీ జీవితం మధ్యాహ్న కాలం తేజస్సు వలె ఉండబోతుంది. నువ్వు నిశ్చయంగా స్థిరపడబోతున్నావు. దిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై వర్ధిల్లెదము. మన దేవుని మందిరమందు చప్పట్లు. నాటబడిన వారమై నీతివంతులమై ఓవేదము. నీతివంతులమై ఓవేదము. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములు. చప్పట్లు గట్టిగా. జయము మనకు జయమే. యేసు రక్తములోనే జయము మనకు జయమే. స్తుతి స్తోత్రములోనే జయము మనకు జయమే. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై వర్ధిల్లెదము. మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేలు కలవు. యెహోవా మందిర ఆవరణములో ఎన్నెన్నో మేలు కలవు. ఆయన సన్నిధిలోనే నిలిచి అనుభవింతుము ప్రతి మేలును. ఆయన సన్నిధిలోనే నిలిచి అనుభవింతుము ప్రతి మేలును. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై వర్ధిల్లెదము. మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. యేసయ్య శిలువ బలియాగములో అత్యున్నత ప్రేమ కలదు. యేసయ్య శిలువ బలియాగములో అత్యున్నత ప్రేమ కలదు. ఆయన సముఖములోనే నిలిచి పొందెదము శాశ్వత కృపను. ఆయన సముఖములోనే నిలిచి పొందెదము శాశ్వత కృపను. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు. అందరు బిగ్గరగా నాటబడిన వారమై వర్ధిల్లెదము. మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. పరిశుద్ధాత్ముని అభిషేకములో ఎంతో ఆదరణ కలదు. పరిశుద్ధాత్ముని అభిషేకములో ఎంతో ఆదరణ కలదు. ఆయన మహిమైశ్వర్యము మన దుఃఖము సంతోషముగా మార్చురు. ఆయన మహిమైశ్వర్యము మన దుఃఖము సంతోషముగా మార్చురు. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు అందరూ నాటబడిన వారమై వర్ధిల్లెదము. మన దేవుని మందిరమందు
అదిగో చాలా మంది అభిషేకం, చాలా మంది దేవుని ఆత్మ, చాలా మంది దేవుని ఆత్మ పనిచేస్తుంది, దేవుని కార్యాలు. అత్యధికమైన మహిమతో నేను నింపుతున్నా నేను. కడపటి మందిరపు మహిమ కంటే, మునుపటి మందిరపు మహిమ కంటే ఇప్పుడు మహిమ అధికమవుతుందని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. మించాలి 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 మించాలి, మహిమ అధికమవ్వాలి. దాటిపోవు అనుభవాలను చూస్తాం. ప్రతి చెట్టు నరికి వేయబడును. ఓ నా సంగమా, నా మాటలు ఆలకించుము. ఇదిగో మీ మధ్యలో నేను సంచరించుచున్న దేవుడను, ఏడంతల అగ్ని మీ మధ్యలో నేను ఉంచి ఉన్నాను. మీరు ఎందుకు నా తట్టు తిరగక లోకము వైపు తిరుగుచున్నారు? ఇదిగో నేను రాబోతున్న దేవుడను, సమయము కొంచెమే ఉన్నది, సిద్ధపడుడి. ఇదిగో నేను త్వరగా రాబోచున్నాను. మీ మధ్యలో ఎంతో మంది విసిగి ఉన్నారు, వేదనల చేత బాధపడుచున్నారు. ఇదిగో ఇప్పుడు నేను మీకు విడుదలనిస్తున్నాను. భయపడకు నా సంగమా, నువ్వు భయపడకు, నేను నీతో తోడుగా ఉన్న దేవుడను. దేని విషయమై నువ్వు కలవరపడకు. దినములు రాబోచున్నవి, నీ చేయి విడవని దేవుడను నేను, ఇశ్రాయేలులను నడిపించిన దేవుడను నేను నడిపించబోచున్నాను. భయపడకము, దిగులు పడకము, సమయము కొంచెమే ఉన్నది, సిద్ధపడము. కపటమైన అనేకులు మీ మధ్యలోకి రాబోచున్నారు. కుయుక్తి కలిగిన సాతాను కార్యములు అనేకములు. సిద్ధపడు, ప్రార్థనతో సిద్ధపడు. ఇదిగో ఇదే యెహోవా వాక్కు. పరిశుద్ధాత్మని కార్యాలు, పరిశుద్ధాత్మని కార్యాలు జరుగుతున్నాయి. షకల కథుర బలవ కర్రబల్ల ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. మైక్
నా దక్షిణాస్తమును మీ పైన చాపబోతున్నాను. నా బల శౌర్యమును మీకు కనపరచబోతున్నాను. ఇశ్రాయేలుకు నా దక్షిణాస్తము తోడైనట్లుగా నూతన ఇశ్రాయేలీయులను మీకు నా హస్తముని మీకు చాపబోతున్నాను. మోషే కర్ర దాటించినట్లుగా శ్రమలను మిమ్మల్ని దాటించబోతున్నాను. భయపడకుడే, జడియకుడే, వెనుదిరగకుడే. సాగిపో సంగమా, ఆగిపోక సాగిపో, ఆగిపోక సాగిపో. రియారభస్య, రియాందల రభస్య, రికాల రభస్య, రియాల రభస్యాందల రభస్య. హల్లెలూయా, 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 హల్లెలూయా. శబలక దరబలక తురబల బల రిబల బకర బద. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా. ప్రభువా, నువ్వు మాట్లాడు దేవుడుగా ఉన్నావు అయ్యా. నీ వాక్కులకై స్తోత్ర. అందరూ రెండు చేతుల పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెల్లిదాం. స్తోత్రం, 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 స్తోత్రం. గడిచిన సంవత్సరం అంతా మళ్ళీ కాపాడి ప్రభు ఈ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టిన గొప్ప దేవునికి మరోసారి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ 2024 దేవుడు మనకి దీవెనగా, జయకరముగా ఓ అద్భుత కార్యాలు తన బాహు చాపి జరిగించున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. భయపడకు అని సెలవిస్తున్న దేవుని ఆత్మ సెలవిస్తుంది. భయపడకు. రాకాలాదారాబారాబాలారాబారాబారాబా. తత్తరిలును హృదయాలని బలపరచటానికే దేవుని ఆత్మ మాట్లాడుతుంది. షకలకతరలారాబారాబారాబా. నీ కలవరాలన్నీ తొలగించబడుతున్న దినాలు 2024. షకలరాబారాబారాబారాబా. షకలకదరలరాబా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే నేరుగా నీ యొద్దకు వచ్చే సంవత్సరం ఇది. ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను రక్షించే, కాపాడే సంవత్సరం ఇదే. షకలక తురాబా షాందలరాబాలాబారాబా. ఓ రాకాదియాలక తురాబా షాందలరాబాబాబా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేనికి కలవరం చెందకండి. నా ప్రభు తన వాగ్దానాన్ని, నా ప్రభు తన ప్రవచన వాక్కు ద్వారా నా ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. షాకాలాదియాలారాబాలారాబా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం.
హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. దేవా స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు నామములో వేడుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ప్రభు మనకి ఈ యొక్క నూతన సంవత్సరం ఇచ్చిన గొప్ప దేవుని గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించిన సందర్భంగా మనం చిన్న కేక్ ఒకటి ఉంది ఇక్కడ. కేకును మనం కట్ చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ టేబుల్ కొంచెం కిందకు దించుతారా? ఇబ్బంది ఏమి లేదా? సరిపోద్దా ప్లేస్? సరే. రండి, కొంతమంది పిల్లలు కూడా ఇటు రండి. ప్రైజ్ ది లార్డ్. వాస్తవం రండి. ఈ అందరూ వస్తే స్టేజ్ సరిపోదు కదా, అందుకని పిల్లల వరకు ఇటు రండి అమ్మా, రండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇటు రండి, యువతల పక్క రండి. ఎదురుకొచ్చి స్తోత్రం. వెలిగించండి. ఆమె గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మనకిచ్చిన నూతన సంవత్సరాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు. బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు.
నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. త్యాగము ఎరుగని దేశమందు వేము కెరువై ఎండగా విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. త్యాగము ఎరుగని స్నేహమందు క్షేమము కరువై ఎండగా విడువక తోడై అభివృద్ధి పరచి ఐగుప్తులో సింహాసనమిచ్చినావు. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింత నీ ప్రేమతో. నిరంతరం నిలుచును నాపై నీ కనికరం, శోధనలైన బాధలైనను ఎదురింతు నీ ప్రేమతో. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. నీవేనా సంతోషగానము, రక్షణ శృంగము, మహాశైలము. రండి బ్రదర్స్, రండి. అమ్మా మీరు ఇటు రండి అమ్మా. మీరు ఇటు సిస్టర్స్ కొంతమంది Happy New Year, we wish you a Happy New Year. Happy New Year, we wish you a Happy New Year. Happy New Year, we wish you a Happy New Year. Happy New Year, we wish you a Happy New Year. Happy New Year, we wish you a Happy New Year. 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 Wish you Happy New Year.
Happy, happy New Year. We wish you a happy New Year. Happy, happy New Year. We wish you a happy New Year. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఓకే, దేవుని బిడ్డలారా, ఈ కేకు తర్వాత మనం లాస్ట్లో అందరూ పంచుతారు. ఇది పక్కన పెట్టేసామ్మా, తీసేయండి. ఎవరు ఇంకో పాప ఎవరు రంజిత బర్త్డే అంటే ఈరోజు. రమ్మా దాతే. ఇది ఓపెన్ చేయరా ఫస్ట్, ఇది ఓపెన్ చేయండి, ఇది ఓపెన్ చేయండి. ప్రార్థన చేద్దాం పాప కోసం. అందరూ కూడా ఒకసారి ఈ పాప పోయి చేతులు చాపండి, చేతులు ఎత్తండి, చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ కూడా గట్టిగా గట్టిగా స్తోత్రం చెప్పండి. మహాగణుడా, పరిశుద్ధుడా, యేసయ్యా నీ కొందనాలనైనా. రంజితాని ప్రభు గడిచిన సంవత్సరములన్నీ ప్రభు నీ ఉచితమైన కృపలో కాపాడుతూ వచ్చిన దేవా స్తోత్రాలు, నీకు క్షేమం ఇస్తూ వచ్చిన దేవా స్తోత్రాలు. తండ్రి, ఈ బిడ్డ దినములన్నీ ప్రభు పరిపూర్ణంగా ఆశీర్వదించబడునుగాక. ప్రభువా, నూతన కార్యాల బిడ్డ జీవితంలో జరుగునుగాక. గడిచిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం మరింత నీకు దగ్గరగా ఈ బిడ్డ మారునుగాక. నీ సన్నిధికి క్రమంగా నడిపించబడునుగాక. విశ్వాసంతో నీపై ఆనుకొని జీవించునుగాక. స్టడీలోను అన్నిటిలోనూ నీ దయలో, మనుషుల దయలో, కృపలో ఎదుగునుగాక. వ్యతిరేకంగా ఇప్పుడు అంధకార దుష్ట సాతాను కుతంత్రములు యేసు నామములో తొలగిపోవునుగాక. మంచి భవిష్యత్తు బిడ్డ కలుగునుగాక. యేసు నామములో ఈ నూతన సంవత్సర ఆశీర్వాదములు కూడా మెండుగా కలుగునుగాక. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్, ఆమెన్. అంజిత, హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ. పట్టు, ఇది పట్టు. అందరూ పాడండి ఇప్పుడు హ్యాపీ బర్త్డే పాట పాడండి. Happy birthday to you, dear Ranjita. Happy birthday to you. May God bless to you. May God bless to you. May God bless to dear Ranjita. May God bless to you. Happy long life to you. Happy long life to you. Happy long life to dear Ranjita. Happy long life to you. Happy birthday to Ranjita. గట్టిగా చప్పట్లు. అర్జుడు 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 అర్జుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఓకే అండి, మిమ్మల్ని ఓకే, ఈ కేక్ కూడా లాస్ట్లో పంచబడిద్ది. గుర్తుంచుకోండి, పోయినసారి మిస్ చేశారు. కేక్ మొత్తం పక్కన పెట్టేశారు. ఏమండి, మర్చిపోకండి. ఎవరైనా గుర్తు చేయండి, మర్చిపోతారేమో. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది కూడా తీసుకెళ్ళి పక్కన పెట్టేసేయండి అమ్మా.